ఓం శ్రీమాత్రే నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ద్వారా పంపిస్తూ ఉండండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఆలోచనల్ని నాతో పంచుకోండి. అంతేకాకుండా జాతక చక్రాలు వేయాలన్నా, విశ్లేషణలు చేయాలన్నా మీరు క్రింది నెంబర్లో సంప్రదించవచ్చు. తర్వాత వచ్చేసి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఇయర్స్గా మనం నడిపిస్తూ ఉన్నాము. వివాహ సంబంధాలకై మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, సి సెక్షన్ ఆపరేషన్స్కి కానీ దేనికైనా సరే మనల్ని సంప్రదించవచ్చు. అదే కాకుండా కుంభ వివాహాలు, కదలి వివాహాలు, చండీ హోమాలు ఇలాంటివి కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. ఏది కావాలైనా సరే కింది నెంబర్లో మీరు నన్ను సంప్రదించండి. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గంగణపతే నమః. నూతన ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా మనం అంటూ ఉంటాం కదా, సంవత్సరానికి తొలి ఆరంభం. అలాంటి ఆరంభమైనటువంటి ఈ ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ఈ సంవత్సరం ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది మనకి చాలా ముఖ్యమైన శ్రవణం. రాజుగా రవి కనపడుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మంత్రిగా చంద్రుడు, సేనాధిపతిగా శని భగవానుడు, అదేవిధంగా సస్యాధిపతిగా బుధుడు, నెక్స్ట్ చూసినట్లయితే కనుక ధాన్యాధిపతిగా కుజుడు కనిపిస్తున్నారు. ఇహ అర్ఘాధిపతిగా మళ్ళీ రవి, మేఘాధిపతిగా రవి. ఈ విధంగా పంచాంగ శ్రవణంలో రవి యొక్క ప్రాశస్త్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో మనకి కొన్ని విశేషాలు, వింతలు, జరగబోయేవి, జరగబోతున్నవి ఏ విధంగా ఉంటాయి, ఎవరికి ఏ విధంగా లాభాల బాటలో ఉంటారు, శుభయోగాలు ఎవరికి ఉన్నాయి, లేకపోతే ఏమైనా కొంచెం చిన్న చిన్న పరీక్షా కాలం, గడ్డు కాలం ఉందా, వీటిలన్నింటినీ కూడా మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి మనము నడత నడుచుకుంటే మనకు అన్ని విధాలా కూడా ఈ గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలిస్తాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకుంటూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సింహరాశి వారికి మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం ప్రథమార్థం. మరి ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. అయితే మీ ముఖం మీద మాట్లాడే మీ లక్షణమే మీకు కొన్ని విషయాల్లో నెగ్గడం, కొన్ని విషయాల్లో అవతలి వాళ్ళు మిమ్మల్ని నిష్ఠూరపరచడం కూడా జరిగేటటువంటి వైనం కనపడుతుంది. అయితే కుజుడు లాభంలో ఉండడం వల్ల మీకంతా కూడా శుభం కలుగుతుంది. ఎందుకంటే కుజుడు ఎక్కడుంటే అక్కడ సైన్యాధ్యక్షుడు కాబట్టి ముందుకు దూసుకుపోవడమే. అదేవిధంగా టెన్షన్స్ మీరు తీసుకోకండి. టెన్షన్స్ తీసుకోవడం వల్ల అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. టెన్షన్స్ తీసుకోవద్దు. టెన్షన్స్ ఫ్రీగా ఉండడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక ఒత్తిళ్ళు, కొంచెం ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు, తర్వాత మీరు చాలా మంచి వాళ్ళని ముఖం మీద మిమ్మల్ని పొగిడి ఆ తర్వాత వెనక్కి వెళ్ళగానే విమర్శించేవాళ్ళు, పక్కలో బల్లెంలా ఎప్పుడు కూడా ఈ యొక్క మఖా నక్షత్రం కానీ, పుబ్బ కానీ, ఉత్తరా నక్షత్రంగా వారికి కానీ ఆర్థిక ఒత్తిళ్ళు, తర్వాత ఏదైనా సరే భూమి కానీ, లేకపోతే ఇల్లు కానీ, ఏమన్నా అమ్మకాలు కానీ, లేకపోతే ఏదైనా సరే కొనుగోలు కానీ చేసేటప్పుడు కాస్త పెద్దవాళ్ళని, శ్రేయోభిలాషుల్ని, వారి యొక్క ఆలోచనలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో మీరు నమ్మిన వాళ్ళే మీ పక్కలో బల్లెంలా ఉండి మీకు నమ్మక ద్రోహం చేసేటటువంటి వైనం కనిపిస్తుంది. కాస్త ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తర్వాత చూసినట్లయితే కనుక కొన్ని అమ్మకాలు ఏమిటంటే భూమి లాంటిది విక్రయించినప్పుడు తక్కువ లాభంతో జరిగిపోతూ ఉంటుంది. ఎక్కువ లాభం వస్తుందని ఆశిస్తారు, తక్కువ లాభంతో మనం వదిలిపెట్టాల్సి వచ్చింది అని బాధపడతారు. అలాంటి విషయాల్లో పట్టు విడుపుతో ముందుకు వెళితే తప్పనిసరిగా ఇంకొక విధానంగా మనం లాభాల బాటలో పయనం చేయొచ్చు సుమా, మనం లాభాల బాటలో ప్రయాణం చేయొచ్చు సుమా అనే విషయాన్ని మీరు ఆలోచించండి. పనులు వేగవంతంగా అవుతూ ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత అయితే బాగుంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం,
అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, తర్వాత చూస్తే రాజకీయ నాయకులు కానీ, సినీ టీవీ కళాకారులు కానీ ఓకే బాగానే నడిచిపోతుంది. ఈ సంవత్సరం మీ ఎవ్వరికీ ఏ విధంగానే కూడా తక్కువ కొరత అనేది లేదు. కానీ కొంచెం అన్నీ కూడా స్పీడ్ బ్రేకర్స్ లాగా అడ్డపడి ఆ తదుపరి ముందుకు పెడుతూ ఉంటాయన్నమాట. అందుకనేమో మీరు పరిగెత్తాలనుకుంటూ ఉంటారు. కానీ ఆ పరిగెత్తడానికి అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు చిన్న చిన్న బ్రేక్స్ వేస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మీరు గమనించగలరు. తరువాత చూసినట్లయితే కనుక వాదన సాధనకి పనికిరాదు. మీరు వేగంగా పరిగెత్తాలన్నా సరే ఎవరొకళ్ళు మాట కలిపి మిమ్మల్ని మిశ్రమమైనటువంటి మాటలతో వాదోపవాదాలకి అంటే ఏమిటి, వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఏదో చెప్తాము, వాదం పెరిగిపోతుంది, వాదోపవాదములు జరిగిపోతాయి. అలాంటప్పుడు మీకు ఏమవుతుంది, మనశ్శాంతి కరువవుతుంది. అందువలన అలాంటి వాటిల్లో మీరు ఇరుక్కోకుండా ఉండడం వల్ల, మీరు తెలివితేటలతో ముందుకు వెళ్ళడం వల్ల అన్ని రంగాల్లోనే కూడా మీదన్న ముద్ర మీరు వేయగలుగుతారు. భాతృవర్గంలో మంచి మంచి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కరించడం వలన మీకు సోదర వర్గంలో కూడా మంచి పేరు పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగులకి స్థానచలనం కనపడుతుంది. తప్పనిసరిగా ట్రాన్స్ఫర్లు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులారా రెడీగా ఉండండి. అదేవిధంగా బదిలీలు రావడమే కాకుండా బాధ్యతలు కూడా మారుతాయి. అధికారులు మీ మీద పెట్టిన నమ్మకాలని మీరు వమ్ము చేసుకోకుండా ఇంకాస్త అప్రమత్తంగా ఉండి మంచిగా ముందుకు వెళ్ళడం వల్ల ఇంట గెలుస్తారు, రచ్చ కూడా గెలవగలుగుతారు. ఆ విషయంలో చాలా ఓపిక అనేది చాలా అవసరం మీకు. అదేవిధంగా కొంచెం బంధువైర్యం కనపడుతోంది. అంటే బంధువుల నుంచి కదా నాకు ఆ మాత్రం చేసి పెట్టవా, నీకు వాళ్ళు తెలుసు కదా, వీళ్ళు తెలుసు కదా, మా పిల్లాడికి ఉద్యోగం వేయించవచ్చు కదా, నువ్వేమీ చెయ్యవు, మాకెందుకు చేస్తావు, ఇలాంటి నిందలు నిష్ఠూరాలు అద్భుతంగా మీ మీద అనడం, తర్వాత అదే ప్రాపకాండా చేయడం, దానివల్ల మీరు మానసికంగా బాధపడటం సంవత్సరాంతానికి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. శత్రు అభివృద్ధి కనపడుతోంది. ఆ శత్రువుల్ని పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఆదిలోనే త్రుంచివేయండి. నా వల్ల కాదు, నేనేమీ చేయలేను అని ఫస్టే తెల్ల జెండా ఊపండి. అది చాలా చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. లేకపోతే అందరి దగ్గర మిమ్మల్ని తప్పనిసరిగా నిందలు నిష్ఠూరాల పాలు చేస్తారు. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. లాభాల బాటలో కొన్ని విషయాల్లో ఓర్పుతో ఉంటే తిరుగులేదు ఈ సంవత్సరం ఈ యొక్క సింహరాశి వారికి. అదేవిధంగా తొందరపడకుండా ఆలోచించి పెద్దవాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో అన్ని విషయాల్లోని కూడా అన్ని రంగాల వాళ్ళు కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల తిరుగులేనటువంటి ఆనందానికి గురవుతారు. వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు, కుదురుతాయి. అదేవిధంగా నూతన ఉద్యోగాలు, లేకపోతే ఉద్యోగ మార్పులు, లేక సంతానానికి ఉద్యోగం రావడం, తర్వాత మీరు అనుకున్నటువంటి కళాశాలలో సీట్ వచ్చి పిల్లలు ఆనందంగా చదవడం, ఈ అద్భుతాలన్నీ కూడా జరగబోతున్నాయి. రెడీగా ఉండండి. చిన్న పనైనా సరే ప్రశాంతంగా ఆలోచించి చక్కగా పనిచేయండి. ఇప్పుడు కూడా శ్రమ ఏవ జయతే అనే మాటని మీరు పట్టుకొని మీరు తప్పనిసరిగా ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతాలే సాధిస్తారు. ప్రతిదానికి కూడా విసుగు పడకండి, చిరాకు పడకండి. ఓపిక చాలా అవసరం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేది మీరు పాటించండి. విజయం తప్పకుండా లభిస్తుంది. మంచం మించి కిందికి అడుగు పెట్టేటప్పుడే ఓం సం శనిశ్చరాయై నమః అని 19 సార్లు అనుకొని మీరు అష్టమ శనికి పరిహారార్థం శనివారం నియమాలు పాటించండి. అంతేకాకుండా తైలాభిషేకం చేయటం, ఇవన్నీ కూడా పరిహారాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. తదుపరి ఆ పరిహారాలన్నీ కూడా చక్కగా పాటించండి. ఈ రాశి వారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధమైనటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా అయితే మనకి ఈ పరిహారాలు తీసుకుని ఆ పరిహారాలని మనం అనుసరిస్తే మనకు కలిగేటటువంటి శుభయోగాలు ఏముంటాయి అనే విషయంలో పరిహార శాస్త్ర ప్రకారము కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు ఉదయం సాయంకాలము కూడా దీపారాధన ఇంట్లో చాలా ముఖ్యమైనది. అదేవిధంగా షష్టగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి మా రాశి వారికి ఎలా ఉంటుంది అనే విధమైనటువంటి ఆలోచన ఆందోళన మనకి ఉండడం అనేది సహజం. కానీ ద్వాదశ రాశుల వారు కూడా దీపారాధన చేయటం
ప్రదోష వేళ, అదేవిధంగా ఉదయం. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శనివారాలు ఈ సంవత్సర కాలంలో విశ్వవసు నామ సంవత్సరంలో శనివారం నాడు ప్రొద్దుట ఉదయకాలమున 6 నుంచి 7 గంటల లోపల శని హోరాలో ఎవరైతే ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ 5 ఒత్తుల దీపారాధన చేస్తారో వారికి శని గ్రహ పరిహారం కింద తీసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ఒక్కరికైనా సరే అన్నదానం చేసినట్లయితే తప్పనిసరిగా మీకు శనిగ్రహ నివారణ అర్థం మీరు చేసే విధానాలన్నీ కూడా భగవంతుడైనటువంటి శనీశ్వరుడు తప్పక స్వీకరిస్తాడు. అదేవిధంగా ఎవరికైతే శనిగ్రహ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇంకా అందులోనే ఏమిటంటే మీనరాశి వారికి ముఖ్యంగా లగ్నాత్తు శని, ఆ విధమైనటువంటి వాళ్ళు సింహరాశి, మీనరాశి, అదేవిధంగా ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక తప్పనిసరిగా శనివారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం అనేది మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు ప్రతి ద్వాదశ రాశుల వారు కూడా ప్రతిరోజు దినచర్యలో భాగంగా హనుమాన్ చాలీసా వినడం కానీ హనుమాన్ చాలీసా పఠించడం కానీ చేసినట్లయితే అద్భుతాలే జరుగుతాయి మీ ఇంట. అందువల్ల ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎక్కడైతే శ్రీరామ జపం కానీ శ్రీరామ అనే రామకోటి రాయడం కానీ చేసినట్లయితే మీ చేతి వ్రాత మీ నుదుటి రాతని మారుస్తుంది. అందువల్ల విశ్వవసు నామ సంవత్సరంలో అందరికీ శుభయోగాలు కలిగి అందరూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా వెలసిల్లాలని కోరుకుంటూ చేతికి హస్తస్య భూషణం దానం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.